హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్నటి ఎపిసోడ్ చూసి చాలా మంది మా అత్త క్యారెక్టర్ని మార్చండి, చాలా బాధపడుతుంది, స్ట్రాంగ్గా లేదు తను అని అంటున్నారు. ఇది ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లోని బొంబాయి పెద్దమ్మ క్యారెక్టర్ కాదు కదా దోస్తులు. ఇది వేరే క్యారెక్టర్, అది వేరే క్యారెక్టర్. రియల్ క్యారెక్టర్ని చూపిస్తున్నాం కదా దోస్తులు, దీన్ని మార్చడం కుదరదు. అసలు మీరు ఎవ్వరు ఊహించని విధంగా ఎన్నో మలుపులు తిరుగుతుంది దోస్తులు. ఈ స్టోరీ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. స్టార్టింగ్లో అలాగే అనిపిస్తుంది, అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, దీనికి ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నారని. కానీ ఒక్కో క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది దోస్తులు. మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. పల్లె మొగుడు వద్ద పట్నం మగాడు ముద్దు ఆ సిరీస్ని కూడా ఇలాగే అన్నారు స్టార్టింగ్లో. తర్వాత చూసారు కదా ఒక్కో క్యారెక్టర్కి ఎంత ప్రాముఖ్యత ఉందో. మన సిరీస్లోని ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దోస్తులు. సో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 17ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వాచ్ ద వీడియో. అత్త, ఇవాళ రిజల్ట్స్ అత్త, మాకు 10th రిజల్ట్స్ ఈరోజే వస్తున్నాయి. నిన్ననే చెప్పావు కదా తల్లి. ప్రొద్దున్నే లేచి దేవుడికి దీపం పెట్టాను, గుడికి వెళ్ళొచ్చి ప్రసాదం కూడా తెచ్చాను. నువ్వు స్నానం చేసి దేవుడి గుళ్ళో ప్రసాదం ఉంది, తీసుకో. అలాగే అత్త, నా కోసం నువ్వెన్ని చేస్తావత్త. ఆ బంగారు తల్లి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి, కలెక్టర్ అమ్మ అవ్వాలి. ఖచ్చితంగా చదువుకుంటానత్త. నువ్వేది చెప్తే అది చేస్తాను, కానీ నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నాకేమైంది బిడ్డ, నేను సంతోషంగానే ఉన్నా. ఇంతకుముందు అక్కడ ఎక్కడన్నా ఉండేదాన్ని ఒక్కదాన్నే. ఇప్పుడు నా బంగారు తల్లి దగ్గరకు వచ్చిన. నా బంగారు తల్లిని రోజు చూసుకుంటూ ఉండొచ్చు మంచిగా. మా మంచి అత్త. వెళ్ళు స్నానం చేయిపో. నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయో, ఎన్ని మార్కులు వస్తాయో అని భయంగా ఉంది అత్త. భయం దేనికి బిడ్డ, నా బంగారు తల్లి బాగా చదివింది, బాగా రాసింది. ఎగ్జామ్ రాయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, మార్కులు మన చేతుల్లో ఉండవు. మార్కుల గురించి ఆలోచించొద్దు. నేను చూశానుగా నువ్వు ఎంత కష్టపడి ఏ పరీక్షలు రాసావో. కష్టం అక్కడ పెట్టాలి అంతే, కానీ ప్రతిఫలం గురించి ఆలోచించొద్దు. మన కృష్ణయ్య ఏం చెప్పాడు? మనం చేసే పని మీదే ధ్యాస పెట్టాలి, ప్రతిఫలం గురించి ఆలోచించొద్దని చెప్పాడు. ఆ కృష్ణయ్య అన్నీ చూసుకుంటాడు. అలాగే అత్త. చాయ్ తాగినావా అత్త? నాన్ననే పెట్టిండి ఇవాళ చాయ్ తాగిన. ముఖం అంతా చిక్కిపోయినట్టు అవుతుంది ఎందుకు అత్త అనేది? కళ్ళు లోపలికి పోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు అత్త? నువ్వు దేని గురించి ఆలోచించకు. నీకు నేనున్నా, నాన్నున్నాడు. మీరందరు ఉండగా నేనెందుకు ఆలోచిస్తా బిడ్డ? నేను పెద్దయ్యాక ఉద్యోగం చేస్తా కదా అత్త, అప్పుడు నేను నా దగ్గరనే ఉంచుకుంటా. నువ్వు నా దగ్గరనే ఉండాలి, సరేనా? పెద్దగా అయినాక నీకు పెళ్ళి అవుతుంది. మీ ఆయన ఒప్పుకుంటాడా నన్ను ఉంచుకుంటా అంటే? ఒప్పుకోకపోతే అసలు పెళ్ళే చేసుకోను. బంగారు తల్లి, ఈ బంగారు తల్లిని ఇచ్చిండు నాకు దేవుడు, మేనకోడ లెక్క. నాకు కొడుకుంటే మంచిగుండు, నా కొడుకు ఇచ్చి పెళ్ళి ఇయ్యద్దు. మరి ఎందుకు అనలేదు అత్త? చిన్నప్పుడే వచ్చేసేదాన్ని మీ ఇంటికి. మీ మామ ఉంటే అన్నీ మంచిగానే ఉంటుండే. మనం అనుకున్నట్టు జరుగుతుందా? ఇట్లనే ఉంటాయి, ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదు. మన చేతుల్లో ఏముండదు. గవర్నమెంట్ దవాఖానా నీకు తెలుసా బిడ్డ? తమ్మునికి తెలుసా? దేనికత్త? జ్వరం వస్తుందా? తలకైనా వస్తుంది బిడ్డ, కళ్ళద్దాలకి కావచ్చు. అంత తలనొప్పి రోజు అస్సలు తగ్గుతలేదు. నీకు అద్దాలు ఉంటుండే కదా అత్త, ఎందుకు పెట్టుకుంటలేవు? అవి పలిగిపోయినాయి బిడ్డ, పక్కకు పెట్టుకొని వండుకున్నా, తెల్లారు లేసరికి పలిగిపోయి ఉన్నాయి. కింద పడ్డాయో మరేమైందో. అయినా పెట్టుకుందాం అనుకున్నా, ముక్కలై కింద పడ్డది. నాన్నకు చెప్తా. వద్దొద్దు బిడ్డ, నాన్నకి చెప్తే ప్రైవేట్ దవాఖానకు పట్టుకపోతాడు, గట్టిగా ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ మన కోసం ఫ్రీగా పెట్టింది, మనలాంటి వాళ్ళ కోసం. అలా చూయించుకుంటే అద్దాలు ఇస్తారు వాళ్ళే ఫ్రీగా. ప్రైవేట్లో కోత వేలకు వేలు అవుతాయి. వెళ్దాం మరి, నేను తెలుసుకుంటా ఎక్కడుందో. తమ్ముని కూడా తీసుకొని పోదాం. వాడు రాడత్త, మన ఇద్దరం వెళ్దాం, ఏం కాదు. పుస్తకాలు పేపర్లు ఏం చదవకు, ఇంకెక్కువ స్ట్రెయిన్ అవుతుంది కళ్ళ మీద, అద్దాలు వచ్చేదాకా.
ఏం చదువుతలేను బిడ్డ. తెల్లారు లేసరికి బాగానే వస్తుంది రోజు. ఇక ఇప్పుడికిప్పుడు కొంచెం తగ్గుతుంది. మరి అద్దాలకే అంటావా? అద్దాలకే. కళ్ళు టెస్ట్ చేసే డాక్టర్ దగ్గరకు పోదాం. సరే. ఏం చేసి మునుగుతాండ్రు? అమ్మా, ఇవాళ మా రిజల్ట్స్ వస్తున్నాయి, 10th క్లాస్ రిజల్ట్స్. అయితే ఏంది, దాన్ని పట్టుకుండేందుకు పోయి పొద్దున్న లేవంగానే ఆ చెండాలపు మొక్క దాన్ని చూడకు. దాన్ని పోయి పట్టుకున్న మార్కులు తక్కువస్తాయి. సరే చూద్దామమ్మా. పొద్దున్న లేవగానే అత్త మొహం చూశాను నేను. రాత్రి పడుకునేటప్పుడు కూడా చూశాను. లేవగానే అత్తని పట్టుకున్నాను, అత్తకి ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో చూస్తాను. అప్పుడు ఏం చెప్తావో చెప్పు. అదృష్టం దురదృష్టం అని ఏముండవమ్మా. నువ్వు అంటావు కదా ఊకే దరిద్రం శని అని. అవన్నీ ఏముండవు. అవన్నీ మన ఆలోచనల్లోనే ఉంటాయి. మనకు అలాంటి బుద్ధి ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి. మంచిగా ఉండమ్మా. సరే బిడ్డ, సరే. నువ్వు ఎట్లా చెప్తే అట్లింటా. గివే గివే చెప్పుకుంటా నా పొరగాల నాకు కాకుండా చెప్తాంది. మీ అమ్మ మంచిది కాదు, నేనే మంచిదాన్ని అని చెప్తాంది. దాని చుట్టూ తిప్పుకుంటాంది. రేపు ముసల్దాన్ని అయినాక నన్ను ఎవరు చూసుకోవద్దు, దాన్నే పట్టుకొని నాకాలని చెప్తాంది. నాకు తెలుసు. అమ్మ నువ్వు అట్లా అనకమ్మా. నీకు తల్లి నేను కాదే, చిన్నప్పటి నుంచి దాన్నే పట్టుకొని నాకుతావు కదా, అదే నీకు తల్లి. ఒక్కసారైనా నాతో గట్ల ప్రేమగా మాట్లాడినావానే? ఎందుకమ్మా అట్లా అంటావు? నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు నా అమ్మవే. ఎప్పుడు అయ్యే దగ్గరికి పోతావు, అయ్యని ప్రేమ చూస్తావు. ఎప్పుడన్నా అమ్మ అని నా తల్లి అని కన్న తల్లి అని చూసినావు ఎప్పుడన్నా? చిన్నపిల్లతోటి ఎందుకు అట్లా మాట్లాడతావు? దాని మనసు బాధపడుతుంది. అది గట్ల ఎప్పుడు అనుకోదు. అగజూడు, నేను నా బిడ్డతోటి మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో నువ్వెందుకు చూస్తానవే? గట్టిగా మా ఇద్దరి మధ్యలో దూరం పెంచుతాంది. నా మొగుడు, నేను, నా పిల్లలు ఎంత మంచిగా ఉందాం సంతోషంగా. పిల్లలకి ఏదంటే అది కొనిద్దు, ఏదంటే అది చేసి పెడదు. ఈ శని మొక్కది దరిద్రపు మొక్కది వచ్చినప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది మా ఇంట్లో. మొత్తం అప్పుల పాలు చేసింది, తినుకుంటా తిరిగింది, వచ్చింది. ఏమన్నా అంటే చచ్చిపోయిన ముఖం పెట్టుకొని పోవుడు. కొంచెమన్నా సిగ్గుమానం ఉండాలి. నూతిలో పోయి దునుకుమంటే దునుకుతలేదు. నేను అట్లా చేస్తే మీకే చెడ్డ పేరు వస్తుంది. నాకు నా తమ్మునికి చెడ్డ పేరు తీసుకొచ్చడం ఇష్టం లేదు. ఏమన్నారో అందులో పోయి దూకి చచ్చిపోయిందని అనుకుంటారు అందరూ. ఎప్పుడూ వస్తుంది నా సావు, అట్లనే చేస్తా. ఇట్లాంటి మాత్రం చెయ్య నేను ఎప్పుడు కూడా మంచి పనులే చేయాలనుకుంటా. ఇంకొకరు నన్ను చూసి ఆదర్శంగా ఉండాలనుకుంటా. నేను ఇట్లా చచ్చిపోయి 10 మందికి ఇట్లా చెయ్యాలని చెప్పా. కష్టమైనా నష్టమైనా మంచిగా బతికి చూపిస్తా. ఏం చూపిస్తావు? నీ బోధ చూపిస్తావు. ఏదైనా పని చేసులేదు మనలేదు, ఉస్సు అస్సు అనుకుంటా చిన్న చిన్న పనులకే చస్తాను. ఇంకేం పని చేసి మునుగుతావు? ఇక బీడీలు చేయమంటే ఏళ్ళు తిరుగుతలేవట. ఏళ్ళకేం పుట్టింది? వచ్చినాయి. ఇక ఇంకా 2 రోజులు పోతే మంచిగా వస్తాయి. పేపర్లతోటి ప్రాక్టీస్ చేసిన. ఇక బీడి ఆకుతోటి వేస్తా. పోతాంది వాళ్ళ ఇంట్లో పొంట మంచం ముచ్చట్లు పెడుతుంది, వస్తుంది. దాని మొగుడు దీని మొగుడు ఉంటాడు కదా, వాళ్ళని చూసుకుంటా సొంగగారుతుంది. నువ్వు పోయేది ఆ మొగోళ్ళ కోసం. నీకు బీడీలు చేసుడు ఎందుకు వస్తుంది? ఇన్ని రోజులు అవుతుంది బీడీలు చేసుడు వస్తలేవట. ఊకే వాళ్ళ ఇళ్ళ పొంట పోతుంది. మొగుడు లేకపోతే ముడుచుకొని చావాలి. ఇన్నేళ్ళు కొంపలు ఒక్కదానే చచ్చినావు. ఇవన్నీ పట్టుకొచ్చుకున్నావో ఏటేటి తిరిగినావు ఓనికి తెలుసు. ఇప్పుడు కూడా గంతకే తిరుగుతావు. అట్లెందుకంటావే? నువ్వే కదనే బీడీలు నేర్చుకోవడానికి ఓమన్న వాళ్ళ ఇంటికి. ఎప్పుడన్నా ఎవరింట్లో నన్ను అడుగు పెట్టినావే? నేను మీదికి గిట్లే నాటకాలు ఆడతావు. ఎవరిళ్ళ పొంట పోయినావో నాకేం తెలుసు? నేను వచ్చి చూడబోయినా నిన్ను. అద్దు సాలిగా నాకు కొంచెం టైం ఇయ్యు. నేను ఏదో ఒకటి ఎత్తుక్కుంటా బయట. ఇక్కడ ఉండ ఇక. అట్లాంటి మాటలు మాట్లాడకే. తమ్ముడింటే మంచిగా ఉండదు. చారు, ఇవాళ నీ 10th క్లాస్ రిజల్ట్స్ అట బిడ్డ. అవును నాన్న, నిన్ననే చెప్పాను కదా నీకు. మరి అమ్మ స్వీట్ చేసిందా లేదా? అత్త చేసింది నాన్న. అంటే దేవుడికి ప్రసాదం చేసింది. మరి నాకు ఏది స్వీటు? రానియరా? రిజల్ట్ రానియో. రిజల్ట్ వచ్చినాక అందరం తిందాం. రిజల్ట్ వచ్చింది కదా. నాన్న రిజల్ట్ వచ్చిందా? చెప్పు నాన్న, ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు? మొత్తం ఎన్ని మార్క్స్ బిడ్డ? మొత్తం 600 నాన్న. పాయింట్స్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? నీకు ఎన్ని పాయింట్స్ కావాలి? అబ్బా చెప్పు నాన్న. రిజల్ట్లు వచ్చినాయారా? పోయి చూసి వచ్చినావా? చూసినా వచ్చినా. టేబుల్ మీద పెట్టినావు గదే కదా బిడ్డ నీ హాల్ టికెట్. అవునా నాన్న, నీకు ఇచ్చిన కదా ప్రొద్దున. అదే చూసిన. బి కారుణ్య, ఫస్ట్ క్లాస్ పాస్. ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పురా. ఎందుకురా టెన్షన్ పెడుతున్నావు అందరినీ? అది ఎప్పటి నుంచి చూస్తుందో, వారం రోజుల నుంచి.
రిజల్ట్ రిజల్ట్ అని తిరుగుతుంది. చెప్పు నాన్న తొందర. స్కూల్ ఫస్ట్, డిస్టిక్ ఫస్ట్. నా బంగారు తల్లి డిస్టిక్ ఫస్ట్ వచ్చిందే. డిస్టిక్ ఫస్టా? ఎంత సంతోషంగా ఉందిరా. 10 పాయింట్స్. మొత్తం 600 మార్కులకు 2 మార్కులు తక్కువైనాయి. ఇంకొక మార్క్ వస్తే మన స్టేట్కి ఫస్ట్ వస్తుండే. ఇప్పుడు స్టేట్ సెకండ్ ర్యాంకు. అంటే మన రాష్ట్రంలో 2వ ర్యాంకా? అవును నా బంగారు తల్లి, ఎంత బాగా చదివినవే. మరి అభికి ఎన్ని వచ్చాయి నాన్న? అభికి, శృతికి? వాళ్ళకి ఎన్ని వచ్చినాయో తెలియదు బిడ్డ. నీకైతే 598 మార్కులు. మీ సార్లు టీచర్లు అక్కడ కేక్ కట్ చేసుకుంటున్నారు. నిన్ను తీసుకొని రమ్మన్నారు. నువ్వు కూడా రెడీగావే. తల్లి తండ్రిని కూడా రమ్మన్నారు. అత్త నువ్వు కూడా రా అత్త. మళ్ళా గదెందుకు? గదేమతని అడగారా? ఇట్లాంటి సంతోషకరమైన టైంలో పిసపిస మాట్లాడకే. నేను అటు పోయి కనుక్కోను అత్త, ఇంకెవరెవరికి ఎన్నేం నచ్చినాయో. నాన్న శృతిది కూడా కనుక్కో. పాపం దానికి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. నాన్నకు నీ మార్కులు చూడంగానే సంతోషంలో ఏం చేయాలో అర్థం కానట్టుంది. అందుకే ఎవరి చూడకుండా వచ్చేసిండు. అమ్మా 10 పాయింట్స్ వచ్చినాయి నాకు. 2 మార్కులు పోయినాయట. స్టేట్కి సెకండ్ అట. ఇయో ఈ మార్కులు ఏం చేసుకోను బిడ్డ. ఇవి మనకేమన్నా తిండి పెడతాయా ఏమన్నానా? ఎందుకమ్మా అట్లా అంటావు? స్కూల్లో టీచర్ రమ్మన్నది చూడు. టీచర్ చెప్తుంది నీకు. ఏం చెప్తుంది? దాన్ని రమ్మని అడుగుతాను కదా, దాన్నే పట్టుకొని పో బిచ్చపు దాన్ని. ఆ టీచర్ చెప్తుంది ఈ పని మనిషిని ఎందుకు పట్టుకొని వచ్చినావని. నీ బిడ్డ కోసం నేనెందుకు పోతానే? తల్లిదండ్రి మీరు పోవాలి. పోన్రి. మార్కులు ఏం చేసుకునేటివి కాదు, అర్థమైందా బిడ్డ? 10th ఇంటర్లో మార్కులు వచ్చినాయి అని ఎగురుతారు కానీ అవన్నీ వేస్ట్. పైసలు వచ్చేటివి ఉంటాయి చూడు, ఉద్యోగాలు కొట్టేటి గల్ల రావాలి మార్కులు. గవి కొడితే పైసలు వస్తాయి, గివి కొడితే ఏం రావు. టీచర్లు అందరూ కలిసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు గిఫ్ట్ ఇస్తా అన్నారమ్మా. గిఫ్ట్లు ఏం చేసుకోను? ఓ 10 రూపాయలు వారైతే గదే గిఫ్ట్ వస్తుంది. ఆ దరిద్రదాన్ని పట్టుకొని పోయిగా. అట్లా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఇంతకుముందే అన్నావు కదా, ప్రొద్దున లేచి అత్త ముఖం చూసినావు, మార్కులు రావని. చూసినావా? స్టేట్కి సెకండ్ వచ్చిన. దాని దరిద్ర ముఖం చూడకపోతే స్టేట్ ఫస్ట్ వద్దువు. ఆయన్ని 2 మార్కులు కూడా పోకపోతుండే. మంచిగా సీఎంఓ పిఎంఓ వచ్చి ఏదో ఒకటి ఇద్దరు ఉద్యోగం. అట్లా ఎవరు ఇయ్యరు. వాళ్ళు ఎందుకు ఇయ్యరు? ఉద్యోగం ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇద్దరు. నేను ముష్టి ముఖాన్ని చూసినావు కాబట్టి గిట్లా అయింది. కారుణ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఎంత మంచి మార్కులు వచ్చినాయి నీకు. స్టేట్ సెకండ్ అట నువ్వు. 2 మార్కులు పోయినాయి అట్నే, తెలుగులా హిందీలా. మరి నీకెవరు చెప్పిండ్రు? అంకుల్ చెప్పిండు. నా హాల్ టికెట్ తీసుకున్నాడు, చూసేస్తాడట. అభి వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటుంది కదనే, వాళ్ళ నాన్నని చూడమందాం. ఎందుకే? అంకుల్ చూస్తాడు. అవును, అభి వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటుంటాడు. అభికి కూడా చూస్తాడు కదా, నేను కనుక్కొని వస్తా. అభికి ఎన్ని మార్కులు వచ్చినాయో, నీకెన్ని మార్కులు వచ్చినాయో. ఇవాళ 10th క్లాస్ మార్కులట కదా. నాన్న నాకెన్ని మార్కులు వచ్చినాయి చూసినావా? చూలే, గది ఎట్లా చూస్తారో నాకేం తెలుసు. ఇప్పుడు నీకు తెలియలేదా? బడికోతే చెప్తారా? అవును, టీచర్ చెప్తుంది. వెళ్దామా నాన్న? పోదాంపా. నేను కొంత జావ తాగత్తావు. అబ్బా తొందర పోదాం నాన్న. ఏంటి నాన్న నువ్వు? శృతి మార్క్స్ కూడా తెలుసుకొని వస్తే అయిపోతుండే కదా. ఏమో బిడ్డ, నాకు అసలు మతికే రాలేదు. నీ మార్కులు చూడంగానే బాగా సంతోషమైంది. నీకు చెప్పాలని నిన్ను తీసుకొని పడుకోవాలని దానదాని వచ్చిన. నీ బిడ్డ మార్కులు తెలుసా? ఏ పాట వచ్చినాయి? కారుణ్యకి 2 మార్కులు తక్కువ వచ్చినాయి. 2 మార్కులు తక్కువ వచ్చినాయా? అంటే ఎన్ని వచ్చినట్టు? ఆనందు, నా బిడ్డ స్కూల్ ఫస్ట్, డిస్టిక్ ఫస్ట్. అవునా? మన డిస్టిక్ ఫస్ట్ వచ్చిందా? మరి ఇక నువ్వు మాకు మేకను కోయాల్సిందే. బిడ్డ పెళ్లికి కోసుడేనా? ఇక నా బిడ్డకి ఎన్ని వచ్చినాయో ఏమో. ఇక నా బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చినా ఈయన్నే చదువుతుంది గవర్నమెంట్ కాలేజీలో. ఇంటర్ డిగ్రీ ఒకేకే ఉన్నాయి కదా ఇక్కడ కాలేజీలో, గట్లనే ఎత్తిగా. ఏమన్నా అడగకపోయినావు మరి? ఏమో ఈ మార్కులను బట్టి అడగచ్చు కానీ ఈ బడిలో అంటే మొత్తం ఫ్రీ ఇచ్చిండ్రు. ఇక గట్ల కాలేజీలో ఫ్రీ ఇయ్యరట, ఫీజు కట్టుడేనట. ఓ 500, 200, 1000 తక్కువ ఇస్తారట గంతే. ఎన్ని మార్కులు వచ్చినా గంతేనట. నాన్న నేను కూడా కారుణ్యతోటి హాస్టల్కి పోతా. కారుణ్య కూడా ఇక్కడనే చదువుకుంటుంది బిడ్డ. ఇద్దరు ఇక్కడనే చదువుకోండి, ఎక్కడికెక్కడికో పంపుడు ఎందుకు? అసలే ఆడపిల్లలు కదా బిడ్డ. నువ్వు
నువ్వు ఎట్లా అంటే అట్లనే నాన్న. మంచిగా చదువుకుంటా. ఎక్కడైనా అదే సిలబస్ ఉంటుంది. మనం మంచిగా చదువుకుంటే చాలు. దానికి హాస్టల్లోనే ఉండి చదువుకున్నాడు ఎందుకు? పుస్తకాలు అయితే కొనియు నాన్న. ఏ పుస్తకాలు కూడా అవసరం లేదు. గవర్నమెంట్ కాలేజీలో మొత్తం ఫిరియే. నేను మొన్ననే కనుక్కున్నా. అవునా? ఇంకేంటి నాన్న? మరి నువ్వు హాస్టల్కి పోయి పెద్ద చదువులు చదువుతావేమో అనుకున్నా బిడ్డ. పెద్ద చదువులు కూడా అన్నీ కొట్టచ్చు నాన్న. మంచిగా చదువుకుంటే ఫ్రీ సీట్లు వస్తాయి. మా సార్ టీచర్లు చెప్తా అన్నారు ఎట్లా చదువుకున్నాడో. నేను అడిగి మంచిగా చదువుకుంటా. ఎంత మంచి బిడ్డను కన్నవయ్యా. ఇలా సరస్వతీదేవి. అన్ని మార్కులు ఏడొచ్చినాయి మనకు. రాసాయనమ్మోలేమో కూడా తెలియదు. నా బంగారు తల్లి ఇది. ఏం రమేష్, ఆనందు, కంగ్రాచులేషన్స్ కారుణ్య. థ్యాంక్స్ అంకుల్. మీకు తెలిసిందా అభికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? తెలిసింది నాన్న. నీకు 2 మార్కులు తక్కువ వచ్చాయి కదా. డిస్ట్రిక్ట్ ఫస్ట్. కంగ్రాచులేషన్స్ నాన్న. స్టేట్ సెకండ్ వచ్చావు. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. నీకు 2 మార్కులు తక్కువ వస్తే అభికి నీకన్నా 2 మార్కులు తక్కువ వచ్చాయి. అంటే మొత్తం 4 మార్కులు తక్కువ వచ్చాయి. 596. అభినయ్కి కూడా మంచిగానే వచ్చినాయి. మన ఏరియాలో కారుణ్యకే ఫస్ట్. స్కూల్లో టాపరు, డిస్ట్రిక్ట్ టాపరు. వెరీ గుడ్ కారుణ్య, కీప్ ఇట్ అప్. అభికి నీకు ఇద్దరికి 10 పాయింట్స్. నాకెన్ని మార్కులు వచ్చాయో ఏంటో. అసలు నేను పాస్ అయ్యానా? పాస్ కాకపోతే మళ్ళీ 10th క్లాస్ అయ్యాను అన్న. కారుణ్య నేను ఇద్దరం ఒకటే కాలేజ్ అనుకున్నాం. శృతి, నీకెన్ని మార్క్స్ వచ్చాయని అడగవా? ఎన్ని మార్క్స్ వచ్చాయి అంకుల్? మీరు నా మార్క్స్ చూసారా? మీ అందరివి చూశాను. నీకు 8.5 పాయింట్స్. వెరీ గుడ్. నాకు 8.5. అవును. కంగ్రాట్స్ శృతి. 10 పాయింట్లకు 8.5 వచ్చినాయి నా బిడ్డకు. మంచిగా చదువుకున్నారు బిడ్డలు కష్టపడి. నా బిడ్డను కారుణ్యం మంచిగా చదివించింది. నా బంగారు తల్లి మంచిగా చదువుకున్నది. వెరీ గుడ్ శృతి. కారుణ్యతో పాటు నిన్ను కూడా రమ్మంది మేడం. సైన్స్ టీచరా? నన్ను కూడా రమ్మందా? నిన్ను, అభిని, ఇంకా కారుణ్యని ముగ్గురికి ఏదో స్పెషల్ ఉందట ఈరోజు. ముగ్గురికి ఈవినింగ్ పార్టీ ఇస్తారట. వాళ్ళు టాపర్స్ కదా, నాకెందుకు? నువ్వు చాలా కష్టపడి చదివేవంట కదా. ఒక్కటేసారి 8.5 అంటే నీకు చాలా ఎక్కువే. స్కూల్లో నువ్వే థర్డ్. ఫస్ట్ కారుణ్య, సెకండ్ అభి, థర్డ్ నువ్వే. నేను క్లాస్కి థర్డ్ వచ్చినా. నాన్న నేను థర్డ్ అట. థర్డ్ ర్యాంక్. మంచిగా చదివినావు బిడ్డ. సంతోషంగా ఉన్నది. నీకు ఇవాళ ఏం కొనియాలి చెప్పు. మీరు కాదు, నేను మన ముగ్గురు పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తా. నేను నా భార్య తీసుకుపోతాం. వాళ్ళకి ఏం కావాలంటే అది తింటారు. అభి ఉన్నాడా అంకుల్? ఉన్నాడమ్మా ఇంట్లో. ఫోన్ చేసి చెప్పాను అభికి ఆల్రెడీ. 4 మార్కులు ఎందుకు పోయాయని ఫీల్ అవుతున్నాడు. అయ్యో. కేవలం 4 మార్కులే తక్కువ వచ్చినాయి. అదేమంత పెద్ద ఇదా? వాళ్ళమ్మ సర్ది చెప్తుంది. ఏదో అలా అనిపిస్తుంది కదా. అంత బాగా రాశాను, 4 మార్కులు ఎక్కడ పోయాయని. అంతే. అభి లోపల ఉన్నాడా? వెళ్ళొచ్చా అంకుల్? వెళ్ళండి అమ్మా. శృతి రావే. నేను అమ్మకు నాన్నమ్మకు చెప్తా. నువ్వు? ఇక మరి నెక్స్ట్ ఇంటరు ఏడ ప్లాన్ వేసాడో ఏమో. స్కూల్ టీచర్లు అయితే ఒక కాలేజ్ పేరు చెప్తున్నారు. మగపిల్లగాడు కదా, ఇక హాస్టల్లో మంచి కాలేజ్ చూసి ఇయ్యండ్రి. ఒక పిల్లగాడేంది? మీ పిల్లలు? ఇక మాకైతే అంత స్తోమత లేనే లేదు. ఈయనే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ 2 చదివిస్తాను ఆ బిడ్డను. బుక్స్ కూడా అలే పిరిగి ఇస్తారట. ఫీజులు ఉండే ఏముండయి. ఇక ప్రైవేట్ కాలేజ్ ఫీజులు బాగా అవుతానే మాకు. అయ్యో. ఆనంద్, నువ్వు? నేను కూడా గంతే. ఇక ఆ స్తోమత కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నది. ఎట్లన్నా కష్టపడి చదివిద్దాం అనుకున్న బిడ్డను హాస్టల్ వేయాలని ఉండే. అదే కదా, అప్పుడు ఇద్దరం అనుకున్నాం మంచి హాస్టల్ వేయాలి ఇద్దరిని పిల్లలని. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు రాజు. ఇప్పుడు ఇక నాతోటి కాదు. నా కొడుకును కూడా ఈయనే చదివితే కావచ్చు. ఈయనే గవర్నమెంట్ కాలేజీలో. మరి గవర్నమెంట్ కాలేజీలనా? అన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ వచ్చింది. ఏం పర్లేదు అంకుల్. నేను ఎక్కడైనా బాగా చదువుకుంటాను. టీచర్స్ గైడెన్స్ ఇస్తారు. పుస్తకాలుంటాయి. ఇంకేముంది? బాగా చదువుకుంటాను. డిగ్రీలో ఏదైనా ఒక కాలేజీలో ఫ్రీ సీట్ కొడతాను. తర్వాత ఉద్యోగం సాధిస్తాను. నేను చదువుతాను అంకుల్. బాగా చదువుతాను. గ్రేట్ తల్లి నువ్వు. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. నాన్న పరిస్థితిని ఆలోచించి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు. గ్రేట్ శృతి. వెరీ గుడ్ బేటా. శృతి, నీకెక్కడ చదవాలనుంది? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నాకు అవన్నీ కారుణ్య అని చెప్తుంది అంకుల్.
కారుణ్య ఏది చెప్తే అది చదువుతాను. ఎలా చదవమంటే అలాగే చదువుతాను. నేను కూడా కారుణ్యలాగే ఏదో నాకు ఉద్యోగం చేసుకుంటా. వెరీ గుడ్ పిల్లలు. ఈ 10th క్లాస్లోనే మీకు ఇంత క్లారిటీ ఉంది లైఫ్ మీద. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారు, పేరెంట్స్కి వాల్యూ ఇస్తున్నారు. ఇద్దరిని చూస్తే నాకే ముచ్చటేస్తుంది. నాకు ఎప్పుడు ఒకటే ఒక లోటు, ఒకటే బాధ, నాకు ఆడపిల్లలు లేరే అని. ఆడపిల్లలుంటే మీలాగే ఉండేవాళ్ళు కదా వాళ్ళు కూడా, డాడీ డాడీ అని. నా కొడుకులోనే కూతుర్ని కొడుకుని ఇద్దరిని చూసుకుంటాను. అయ్యో, ఈ సంతోషకరమైన సమయంలో ఎందుకు కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటావు రాజు? ఊకో. 3 ఏళ్ల బిడ్డను దేవుడు ఎందుకు అట్లా చేసిండో ఇప్పటికీ అర్థం కాదు. నా కూతురే నాకు ఆ దేవుడు దూరం చేశాడు. నేను మళ్ళీ వస్తాను. ఇలా వెళ్తే నా భార్య బాధపడుతుంది. ఆనంద్, రమేష్, మీరు ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోకండి. పిల్లలు ఎక్కడ చదివించాలో మనం ఆలోచిద్దాం. ఏడవకు రాజు. అసలు ఏమైంది నాన్న వాళ్ళ పాపకి? 3 ఏళ్ళప్పుడు ఏమైంది? నాకు తెలియదు బిడ్డ, నేను ఇప్పుడే వింటానా. నీకు తెలుసా ఏమైంది? ఏం లేదు రమేష్, వాళ్ళకు ఒక బిడ్డ ఒక కొడుకు పుట్టిండ్రు. అవునా? బిడ్డ కూడా ఉండేనా? బిడ్డ పెద్దది. ఆ బిడ్డకు 3 ఏళ్ళప్పుడు బయట జామ చెట్టు కింద ఆడుకుంటుందట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జామకాయ అది చిన్న పిండ పడ్డదట. అది నోట్లో పెట్టుకుందట, గొంతులో తట్టుకున్నదట. వీళ్ళకు ఏమైందో అర్థం కాలేదట. చూలేరట పాపం ఎవరు. కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారట, మాట వస్తలేదట. వీళ్ళు దవాఖాన పోయేలోపే కథం బిడ్డ చచ్చిపోయింది. అయ్యో, వంగవేటికి ఇట్లా వీపులో గుద్దద్దా? అసలు వీళ్ళకు ఏమైందో అర్థం కాలేదట. ఆ పిల్ల కనీసం దగ్గుడు కూడా దగ్గలేదట. గొంతులు ఇరుక్కపోయింది మంచిగా, దగ్గు కూడా రానట్టుంది. అమ్మో, జామకాయ గొంతులు ఇరుక్కుంటే చచ్చిపోతారా? జామకైనా కాదు బిడ్డ, పెద్ద పెద్దవి ఏవైనా మన గొంతులో పట్టాయి, ముక్కలు తట్టుకొని చచ్చిపోతారు ఊపిరాడక. ఇక నీకిట్లా వంగబెట్టి వీపులో గుద్దితే మంచిగుండు. వాళ్ళన్న చూస్తే అయిపోవు, పిల్ల తగ్గినా అయిపోవు. ఇక వాళ్ళకి అట్లా రాసి పెట్టిండు. బాగా ఫీల్ అవుతాడు అప్పటి నుంచి తలుసుకొని. ఇక వాళ్ళ అమ్మమ్మ కూడా ఆ బెంగ పెట్టుకొని చచ్చిపోయిందట. తర్వాత వాళ్ళ తాత. ఇక పాపం ఆ ప్రియకు ఎవ్వరు లేకుండా అయినరు. బాగా బాధపడుతుంది. అందుకే మన బిడ్డల్ని మంచిగా చూసుకుంటుంది, బిడ్డ బిడ్డ అని. అవునా? ఆంటీ ఎప్పుడు నాతో మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు పోవాలి బిడ్డ. ఇంటి పక్క పోననే ఉన్నాం కదా, అప్పుడప్పుడు పోయి మంచిగా మాట్లాడాలి, చెయ్యాలి, ప్రేమగా వలకరియాలి. మనకు ఎంత సాయం చేస్తాడు రాజు. అవును, అస్సలు ఆలోచించాడు. సొంత పిల్లలు లెక్కనే చూసుకుంటాడు అందరినీ. మన కుటుంబాలు వేరువేరైనా అంత ఒకటే లెక్క చూసుకుంటాడు. మంచోళ్ళకి దేవుడు కష్టాలు ఇస్తాడు. ఎందుకో ఏమో. రా బిడ్డ, మనం అమ్మకి చెప్పుదాం. కారుణ్య, నేను బయటకు పోతా బిడ్డ. ఏం తేవాలి చెప్పు నీకు? ఏమద్దా అంకుల్, చెప్పిండు కదా అంకుల్, రాజు అంకుల్ బయటకు తీసుకుపోతా అని. అందరం బయటకు పోతాం. ఇక మేం దేవద్దా మీకు? స్వీట్ డబ్బా పట్టుకొత్త ఒకటి. వాళ్ళకి ఇళ్ళకు అడిగితే వంచుతా. నేను కూడా పట్టుకురావన్నా? నేను పట్టుకొత్తది సగం నీకు ఇత్తా, నువ్వు కూడా వంచుకో. ఏంద్రో ముఖం వెలిగిపోతాంది. మమ్మీ, నాకు 8.5 వచ్చినాయే. బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 8.5 అంటే ఏంద్రా? 8.5. బిడ్డ, నా బిడ్డ ఎంత మంచి మార్కులు తెచ్చుకుంది. 8.5 అంటే ఎన్నిటికి? 10కి 8.5 వచ్చినాయి. అది ఇటుగా. ఆ పొరగాళ్ళకి ఎంత వచ్చినాయి? ఇంకిద్దరు పొరగాళ్ళకు. ఏమయ్యా, చక్కెర డబ్బా తీసుకురా, పిల్లకు నోట్లు ఇంత చక్కెర వేద్దాం. అమ్మా, కారుణ్య వాళ్ళ నాన్న స్వీట్ డబ్బా తెస్తాను పోయిండు. నీకు స్వీట్ డబ్బాలు తెస్తారు. ఇక చక్కెర వారేసుకో, ఇంత నోట్లే. మనకు కూడా ఇస్తా అన్నాడు కొన్ని. అయితే నాకు 2 ఇయ్యు. నీకెందుకు? చక్కెర వేసుకో నోట్లే. చాంపుతా పోరికిన వారెత్తే. నువ్వేమో సీట్లు తింటావు, నాకేమో చక్కెర ఇస్తావే. అవురా, సీట్లు తెస్తాండి అట్నా? నాకు కూడా లేబుద్ది అవుతుంది. సంతోషం బాగా అవుతుంది. సంతోషపడేవుతి. అమ్మా, స్కూల్లో 3rd నేనే అన్నట. నువ్వు 3rd? ఫస్ట్ ఎవలే పోరి? ఫస్ట్ కారుణ్య. మరి సెకండ్ అభినయ్, 3rd నేను. నా బంగారు తల్లి, 50 మంది ఉంటే 3rd వచ్చినావు బిడ్డ. ఎంత మంచి వచ్చినాయి నీకు మార్కులు. అలా సారు రమ్మన్నాడే. సాయంత్రం వీళ్ళతోటి కేక్ కట్ చేయించుతాడట, ముగ్గురుతోటి. మన ఇంట్లో అసలు గింత మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? పాస్ అవడే బొమ్మ కష్టంగా పాస్ అవుతారు. అవుతారు.
గా పొలవుతాడు కూర్చొని చదివింది పొలకేమో ఫస్ట్ వచ్చింది దీనికేమో థర్డ్. ఆ పిల్ల డిస్టిక్ ఫస్ట్ వచ్చింది. డిస్టిక్ మరి మన జిల్లాకు ఫస్ట్ వచ్చిందా? జిల్లాకి ఫస్ట్, మొత్తం మన రాష్ట్రానికి 2వ ర్యాంకు. అబ్బరే ఎన్ని మార్కులు వచ్చినాయి? గనిగన మార్కులు వచ్చినాయి ఏంది? 2 మార్కులు పోయినాయి. ఆ పిల్లగానికి ఏమో 4 మార్కులు పోయినాయి. మన దానికి ఎన్ని వీకినాయి? నీకెందుకు ఎన్ని పోతాయింది? నా బిడ్డకు మంచిగా వచ్చినాయి మార్కులు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది చాలు. నానమ్మకైతే ఏం తెలియదు, పిస మాట్లాడుతుంది. కాదు గా పోరతోటి చదువుతాయి కానీ అది చదివినే నువ్వు చదివినాటివి దాని ఇంట్లోనే పోయి చదువుతీవి. అదేమేమి చదువుతుందో గవి చదవవా నువ్వు? గవి వచ్చినట్టున్నాయి, దానికేమో ఎక్కచ్చినాయి నీకేమో తక్కువచ్చినాయి. ఏంది నానమ్మ నువ్వు ఎప్పుడు ఏదోటి అంటావు? నానమ్మ మాటలు పట్టించుకోకు బిడ్డ. మమ్మీ అభినయ్ వాళ్ళ నాన్న అన్నాడు కదా, ఆయన 3 పిల్లల్ని బయటకు తీసుకుపోతాడట. 2 భార్యాభర్తలు. ఏ 3 పిల్లలు? ఇదే మన పిల్ల కారుణ్య, అభినయ్ని 3ని బయటకు తీసుకుపోయి ఏదంటే తినిపించుకొస్తారట. మనల్ని కూడా పట్టుకపోతే ఏమరా? పోరగానే లేపాటు తింటారు, మనమైతే మంచిగా కడుపు నిండా తింటాం. నువ్వు కూడా ఇట్లాంటి మార్కులు తెచ్చుకో, నిన్ను కూడా తీసుకుపోతాడు. నేనేం నుంచి తెచ్చుకోనే? నేనేమన్నా 10th క్లాస్ అవుతానా? నువ్వు ఫస్ట్ క్లాసే చదవలేవు, ఇంకా 10th క్లాస్ ఎన్ని నుంచి చదువుతావు? 9th, 8th బాగా తిట్టిండు ఇలా సారు, ప్రిన్సిపాల్ సారు, బిడ్డ అసలు ఏం చదువుతలేదని. ఇప్పుడు పరేషాన్ అయిండు సారు. స్కూల్లో మొన్నటి నుంచే చెప్తాండు నీ బిడ్డ మంచిగా చదువుతుందని. ఇక ఇప్పుడు ఏమన్నా సంబరపడా? బాగా సంబరపడతాండు. అట్లా తెచ్చుకోవాలి బిడ్డ. మొదలు మనం ఎట్లున్నా పట్టించుకోవద్దు. కొంచెం పెంచుకుంటూ పోవాలి. మార్కులైనా చదువైనా తెలివైనా పైసలైనా మీ అయ్య లెక్క గట్లనే ఉండద్దు. 7 పందిరి ఆడనే అన్నట్టు. ఇక పొలకు తక్కనే మార్కులు వచ్చినాయి అన్నట్టు, 10కి 10 వస్తేనేమో ఎక్కువ వచ్చినట్టు. ఇక ఇంటర్ ఏం చదివిస్తారు? సపరేక కాలేజీకు బంద్ చేసి ఇంత పెళ్లి అయ్యండ్రి. ఆ పొల్ల మస్తు తెలివంతరాలు గిట్లా వచ్చినాయి మార్కులు అని చెప్తే అయిపోయాయి. ఒకడు వచ్చి వేసుకుంటాడు. పెండికి ఏం తొందర వచ్చింది అమ్మా? ఆగని, ఇంకా చదవని, ఇంటర్ చదవని, ఇంటర్ అయినాక చూద్దాం మెల్లగా. ఇంటర్ చదవని డిగ్రీ చదవని పెద్ద సంబంధం వస్తేనే నేను చేస్తున్నా బిడ్డకు. కోటీశ్వర్లు అయితేనే చేస్తా, అట్టి పట్టేవాళ్ళకి అస్సలు ఇయ్య. నువ్వు చదువుకో బిడ్డ, గిట్లనే మంచిగా ఇంటర్ డిగ్రీ అన్నీ చదువుకో. గా పొల్లు ఉంటాయి, దీనికి ఏమన్నా చెప్తుంది మంచిగా చదువుతుంది. ఆ పోరు లేకపోతే ఎన్ని చదువుతారు? దీని కోడి చెప్పాలి గవంత చదువు. అరుణ్య నేను ఇద్దరం ఒకటే కాలేజు. ఆ పోరు కూడా ఇన్నే చదువుతారు అట్నా? డిగ్రీ ఇంటరు వాళ్ళు గీడెందుకు చదువుతారు? హైదరాబాద్లో వేసుకుంటారు హాస్టళ్ళల్లో. ఇన్నే చదివిస్తాడటనే. పాపం ఆనంద్ బాగా ఇదైతాండు. వాళ్ళకు ఎల్లతట్టు లేవు, లక్షలు కావన్నాయి. ఆ ఆడపిల్లకే పెడితే మళ్ళా కొడుకున్నాడు కదా, కొడుకు పెట్టద్దా? గంత పిసినారో లేంద్రా, కొడుకుంటే ఏంది? పోరి గంత 10కి 10 వచ్చింది, కష్టం అన్నావు, గన్ని మార్కులు వచ్చిందాన్ని చదివిద్దా మంచిగా. ఇక ఎవరి ఇష్టం వాళ్ళు, మనం ఏం చేస్తాం? వాళ్ళు ఆలోచించేది కూడా కరెక్టే. పాపం వాళ్ళ ఆడబిడ్డను తెగోసొచ్చుకుంటుంది. ఓ వచ్చి బాగా ఎడుతుంది, నీరసంగా ఉన్నది పాపం. ఏమన్నా పెడదామంటే మళ్ళీ ఇంట్లోనే ఏం దిక్కులేకపోయా. ఇంత గంజి నీళ్ళన్న పోయొద్దానే, పుణ్యం వస్తుంది. ఏమవుతుంది? ఏం పుణ్యమో ఏమో. నాకు సాయంత్రం కావాలైతే నేను ఇన్ని తాగద్దా? ఆడబిడ్డ చేసుడికే వాళ్ళు ఘోరంగా దిగిండ్రు కిందికి. పాప మా అత్త మంచిది మమ్మీ, మంచిది చెడ్డదికి పోరకైతే అన్ని కావాలి. మా నాన్నమ్మ మంచిది కాదని చెప్తానమాట కదా ఊరంతా. నేనెప్పుడు చెప్పినా? నాకు మా ఎరికైంది తీ. మా నాన్నమ్మ బౌరూపులు నన్ను బాగా ఇచ్చేస్తుందని చెప్పినావట. నువ్వు మంచిగా ఉండు మరి, మంచిదని చెప్తా. ఒక చూడు పోరికి మార్కులు వచ్చినాయని ఆగుతానన్నలేదు. నాకు 4 సీట్లు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తానే పోరి. అంకుల్ తెచ్చినాక ఇస్తా. ఇట్రా. పోయే కాలు మొక్కుపో నాన్నమ్మకు. నేను అట్లా పోయేస్తానే. పాకిలంత చికెన్ పట్టుకురా అన్న. ఇయగానే బయటకు పట్టుకపోతా అన్నాడు కదా, ఇవాళ ఎందుకు తీ, రేపు తెచ్చావు. సరే నేను అట్లా పోయేస్తా. పోయిరాపో, మంచిగా చదువుకో. ఇట్లనే మీ అయ్యకు మాకు మంచి పేరు తీసుకురా. వాళ్ళందరూ మెచ్చుకుంటా అన్నట్టుగానే నన్ను తీసుకుపోతావా బడికి? తీసుకుపోతా. నిన్ను అమ్మను నాన్నను 3ని తీసుకుపోతా. కేక్ ఇస్తారా అని మరి? నాకు ఇస్తారు, నేను తీసిస్తా నీకు. మంచిగా అమ్మాయి చెప్పినట్టు మంచి సంబంధం వస్తుంది, పెద్ద సంబంధం. ఆ దేవుని దయ వల్ల నువ్వు మంచి ఇంట్లో పడితే మాకు సంతోషమేనే. మంచిగా ఉండు బిడ్డ. మంచిగానవు కానీ లేవు. మగ చూడు ఎంత మంచిగా కనబడతాను. కోరికి పెళ్లి చేయొచ్చు, చెప్తే తింటలేరు. నీకు కూడా ఉన్నాయి కదా, నువ్వు కూడా వేసుకో మరి. పోరి చూడు బౌరూపుల పోరి. నేను చేసుకుంటే అయిపోయా. ఇప్పుడు నువ్వు వేసుకోనే పోరి, నేను కాదు. ఏం కాదు, నువ్వు వేసుకో. మళ్ళా ఆ జుట్లు 2 కత్తిరి తిట్రా. ఒక జుట్టు వేసుకో పోరి, మంచిగుంటావంటే తింటలేదు. నేను వేసుకుంటా ఒక జుట్టు.
ఒక జుట్టు వేసుకొని సింగరాల గోకు ఎవడన్నా చూసి ఎంట పడితే ఆయన కురకకు నువ్వు కూడా అమ్మ తెచ్చిందా వేసుకో. నేను ఎంట పడతా. అమ్మ తెచ్చింది అస్సలు చేసుకోను. ప్రేమించి పెళ్లి చేసుకుంటా. నేను పట్టుండ్రి. ఎందుకు అత్తమ్మ ఊకే దాన్ని ఏదో ఒకటి అంటావు? ఏమైతుంది? నీకేమైతుంది? నాకింత టైం పాస్, దానికింత టైం పాస్. ఏమో చిన్న మొలిక అనుకుంటాంది పోరి. నిజంగానే నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా? పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా? అమ్మ చీర కట్టుకుంటే నేను ఎంత అందంగా కనిపిస్తున్నాను. చాలా బాగున్నాను. నా నడుము ఎంత సన్నగా ఉంది. అభి నన్ను ఇలా చీరలా చూస్తే ఏం చేస్తాడో సిగ్గేస్తుంది నాకు. అభి, నేనంటే నీకు ఎంత ఇష్టం నాకు ఇంతకు ముందు తెలియలేదు, కానీ ఇప్పుడే తెలుస్తోంది ప్రేమ అంటే ఏంటో. అభి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అభి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నాకు డబ్బొద్దు, ఏమొద్దు. నువ్వే కావాలి అభి. నాకు నువ్వే కావాలి. ఒక ఆన్సర్ రాయకపోతే అయిపోతుండే. పాపం అభి ఎంత ఫీల్ అవుతున్నాడో ఏమో. ఒక్కటే ఒక ఆన్సర్ రాయొద్దని అనుకున్నా, మళ్ళీ రాసేసిన. రాయకపోతే అభి ఫస్ట్ వచ్చేటోడు. అనవసరంగా రాసిన. ఎంత ఫీల్ అవుతున్నాడో ఏమో. అభి పైన ఉన్నాడా? ఆంటీ, ఆంటీ. కారుణ్య, కంగ్రాచులేషన్స్ తల్లి. ఎంత మంచి మార్క్స్ వచ్చాయి నీకు. థ్యాంక్స్ ఆంటీ. ఇలాగే బాగా చదువుకోవాలి నువ్వు. పెద్ద జాబ్ చేయాలి, సరేనా? అలాగే ఆంటీ. ఆంటీ, అభి అభి ఎక్కడున్నాడు? అభి ఉన్నాలే, కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం అంటే చిన్న మాట కాదు. స్టేట్ సెకండ్ వచ్చావు. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆంటీ, అభి 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 ఎప్పుడు అభి అన్న నీకు? ఇందాకే పైనకి వెళ్ళాడు, ఇప్పటిదాకా ఇక్కడే ఉండే. అభి ఫీల్ అవుతున్నాడా ఆంటీ? దేనికి? మార్క్స్ తక్కువ వచ్చాయి కదా. తక్కువ ఎందుకు వచ్చాయి? బాగానే వచ్చాయి కదా. అంటే నాకన్నా 2 మార్కులు 2 మార్కులు తక్కువ వస్తే ఏమవుతుంది? అసలు ఈ మార్క్స్ మనకి అవసరమే లేదు. కాకపోతే మనం పడ్డ కష్టానికి ఫలితం అన్నమాట. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో మార్క్స్ ఎక్కువ రావాలి. ఓకేనా? అభి ఏం ఫీల్ అవ్వడు. పైనకి వెళ్ళాడు. వెళ్తావా? పైనకి వెళ్ళాడా? ఒకసారి పిలుస్తారా ఆంటీ? వాడు అలిగాడు. 4 మార్కుల కోసం ఎందుకురా అలా ఉన్నావని అడిగానంతే. అలిగి వెళ్ళిపోయాడు. నేనొక్కసారి వెళ్ళనా? వెళ్ళు. నువ్వు మాట్లాడితే అలక పోతుందేమో. శృతి రాలేదా కారు? రాలేదాంటీ, వాళ్ళ ఇంట్లోనే ఉంది. సాయంత్రం అందరం బయటికి వెళ్దాం చెప్పాడా అంకుల్? చెప్పాడాంటీ. సరే వెళ్ళు. భయమేస్తుంది అభి రూమ్కి వెళ్ళాలంటే. ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలా వద్దా? అభి ఎలా ఫీల్ అవుతున్నాడో ఎలా తెలుసుకోవాలి? ఏం కాదులే, కాంగ్రాట్స్ చెప్పి పరుగున వచ్చేస్తాను.